సామెతలు 12:18 కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఇది మన కొరకు వాక్యం. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, కత్తిపోటి వంటి మాటలు కొన్నిసార్లు కొంతమంది మాట్లాడినప్పుడు నవ్వు వస్తుంది, సంతోషం కలుగుతుంది, చాలా హాయిగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కత్తితో పొడిచినట్లుగా ఉంటాయి, బాధాకరంగా ఉంటాయి. శారీరకంగా మనిషిని హింసించే దానికంటే కొంతమంది మాటలు కత్తిపోటులా ఉంటాయన్నమాట. అది చాలా భయంకరమైన బాధను కలిగిస్తాయి, చాలా కష్టాన్ని మనకి తెచ్చిపెడతాయి. ఒకసారి మన ఉదాహరణ చూస్తే, యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చారు. సిలువలో మన కోసం మరణించారు, రక్తాన్ని చిందించారు. ఈ యొక్క రక్షణ ఉచితంగా ప్రతి మానవుడికి దొరకాలని తండ్రి చిత్తాన్ని బట్టి భూలోకానికి రావడం జరిగింది. సర్వ మానవాళి యొక్క పాపాన్ని తన మీద వేసుకుని వారి పాపానికి శిక్ష పడాలి కాబట్టి మన తప్పును ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారండి. కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ, ఇరువైపులా ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఇద్దరూ కూడా బందిపోటు దొంగలు. వారు చేసిన తప్పును బట్టి వారికి శిక్షించారు. అది వాళ్ళకి తగును. 7 వండర్ఫుల్ వర్డ్స్ స్పోకెన్ బై జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. అలాంటి సందర్భంలో ఆయన మరణించడానికి ముందు ఎంతో ఆవేదనతో మరి సిలువలో బాధపడుతున్నప్పుడు, కుడివైపు ఉన్న దొంగ జ్ఞానము కలిగినటువంటి నాలుక అన్నట్లుగా జ్ఞానంతో గ్రహించి, ఈయన లోకరక్షకుడు, ఈయన ఏ తప్పు చేయలేదు కానీ శిక్ష వేయించుకున్నాడు అని గ్రహించి జ్ఞానం కలిగి మంచిగా మాట్లాడడం జరిగింది, ఆరోగ్యదాయకంగా మాట్లాడడం జరిగింది. కానీ ఎడం పక్క ఉన్నటువంటి దొంగ మరి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడాడు. ఏమన్నాడంటే, యేసు వైపు చూసి, నువ్వు నిజంగా లోకరక్షకుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే, ముందు నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించు అని హేళన చేసినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు ఏం మాట్లాడలేదు, కానీ అలా మౌనంగా ఉన్నట్టు మనం చూస్తాం. కానీ కుడివైపు ఉన్న దొంగ గ్రహించాడు, జ్ఞానం కలిగినటువంటి నాలుకతో మాట్లాడినట్టు చూస్తాం. ఏమంటాడంటే, ఆ ఎడం పక్క ఉన్న దొంగతో అంటాడు, మనము చేసిన తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నాం, అది మనకు తగును. కానీ యేసు ఎటువంటి పాపం చేయకుండా మన కోసం మరణిస్తున్నాడు సిలువలో. అందును బట్టి ఆయన లోకరక్షకుడు, మన పాపాల కోసం మరణిస్తున్నాడు అని గ్రహించి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడి అంటాడు యేసు ప్రభుతో, అయ్యా యేసయ్య, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్న మాట పలకడం చూస్తాం. కుడివైపు ఉన్న అన్న దొంగ రక్షించబడి పరలోక రాజ్యంలో చేరినట్లుగా మనం చూస్తాం. ఎడం పక్కన దొంగ కత్తిపోటు వంటి మాటలు మాట్లాడినటువంటి దొంగ నశించిపోయాడు. ఇక్కడ మనం చూస్తే రక్షణ ఇద్దరికీ సమానంగా దొరికింది. ఇద్దరు కూడా రక్షించబడేటటువంటి సందర్భం. కానీ గ్రహింపు లేక మరి చెడ్డగా మాట్లాడిన వ్యక్తి నరకాన్ని ప్రాప్తించుకున్నాడు.